హాయ్ ఫ్రెండ్స్, గతంలో మన తెలుగు రాష్ట్రాలలో డ్రైవింగ్ లైసెన్స్ లో నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ కరెక్షన్ చేయాలంటే ప్రత్యేకంగా పోర్టల్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ ని ఆవిష్కరించారు. దానినే సారథి పరివాహన్ అంటారు. ఇప్పుడు ఈ పోర్టల్ లోనే మీకు డ్రైవింగ్ లైసెన్స్ లో నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ కరెక్షన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇది వరకు మీకు వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్పోర్ట్ లేదా మీ లోకల్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కాపీ ఉంటే సరిపోతుంది. సో మొదటగా గూగుల్లో sarathi.parivahan.gov.in అని టైప్ చేయండి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ కొట్టేయండి. తర్వాత కింద మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ స్క్రీన్ లో డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు 16 రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు కింద కంటిన్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి గెట్ డిఎల్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనకున్న ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయనివి ఉంటే ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది, ఫిల్ చేయండి. తర్వాత కింద పైన చూపించిన డీటెయిల్స్ మీవే అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసి దాని కింద మీ నియరెస్ట్ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ప్రొసీడ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ విండో ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేసి ఒకవేళ మీరు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ని క్యారీ చేసి ఉంటే ఇందులో ఎస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ గా కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లోని చివరి 4 అంకెలు చూపిస్తుంది. వెరిఫై చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీరు అప్లై చేయబోయే నేమ్ కరెక్షన్ తాలూకు సర్వీస్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ రో లో 5th ఆప్షన్ చేంజ్ నేమ్ డిఎల్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీకు మీ నేమ్ తో పాటు ఫాదర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. దానికోసం ఇక్కడ మీరు నేమ్ ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నారో రీజన్ సెలెక్ట్ చేయాలి. ఇందులో మీకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి మ్యారేజ్ రిజిస్ట్రేషన్, 2 మిస్లీనియస్. ఇక్కడ ఒకవేళ మీరు ఫీమేల్ అయితే ఫస్ట్ ఆప్షన్, మేల్ అయితే సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద బాక్స్ ఓపెన్ అవుతుంది. రీజన్ మీకు తోచింది రాయండి. తర్వాత కింద మీ నేమ్ ప్రెసెంట్ ఆధార్ ప్రకారం సపరేట్ గా ఎంటర్ చేయండి. అలాగే కింద మీ రిలేషన్ సెలెక్ట్ చేసి ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ కూడా సపరేట్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద ఆటోమేటిక్ గా మీ డ్రైవింగ్ లైసెన్స్ పై ప్రింట్ అవ్వాల్సిన ప్రెసెంట్ నేమ్ చూపిస్తుంది. ఇప్పుడు కింద మీ న్యూ నేమ్ చేంజ్ అయిన ఎఫెక్టివ్ డేట్ ఇక్కడ రీసెంట్ గా లాస్ట్ 10 డేస్ కి ఎక్కువ కాకుండా సెలెక్ట్ చేయండి. చివరిగా కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డాటా యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూపిస్తున్న అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకొని చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా యాక్సెప్ట్ అయినట్టు కంగ్రాట్స్ మెసేజ్ వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకొని నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక చేంజ్ చేసిన నేమ్ అండ్ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎఫెక్ట్ అయి చూపిస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకొని కింద థర్డ్ స్టేజ్ లో డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెక్ చేసుకొని ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు నేమ్ కరెక్షన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అందుకు మీ పాస్పోర్ట్ లేదా న్యూస్ పేపర్ యాడ్ ని సెలెక్ట్ చేసి జేపీజీ లేదా పీడిఎఫ్ లో బిలో 500 KB కి మించకుండా ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసి అప్లోడ్ చేశాక ఫైనల్ గా కన్ఫర్మ్ సెలెక్ట్ చేస్తే కింద స్టేటస్ లో రైట్ మార్క్ వస్తుంది. ఫైనల్ గా నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు 4th స్టేజ్ లో ఎంటర్ అయ్యాం. ఇందులో నేమ్ కరెక్షన్ అప్లికేషన్ ఫీ స్లాట్ బుక్ చేయడానికి ఆన్లైన్ లో పే చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ విండోలో కేటగిరీని బట్టి ఎంత ఫీ పే చేయాలి డీటెయిల్ గా చూపిస్తుంది. వన్స్ వెరిఫై చేసుకొని కింద గేట్వే ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన క్యాప్చా ఎంటర్ చేసి కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ అడిషన్ గా మీ సేవా చార్జెస్ తో కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఓకే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ గా మీకు ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్యూఆర్ కోడ్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ క్యూఆర్ ని స్కాన్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయి స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు
కావాలంటే పేమెంట్ తాలూకు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ రిసిప్ట్ నంబర్ ని సెలెక్ట్ చేసి ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కోసం హోమ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఆర్టీఓ ఆఫీస్ కి అపాయింట్మెంట్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ నంబర్ ని సెలెక్ట్ చేసి కింద డీటెయిల్స్ వస్తాయి, కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఆర్టీఓ ఆఫీస్ లో డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న వెహికల్ ని ఇక్కడ చెక్ పెట్టి ప్రొసీడ్ టు బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వేకెంట్ ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ ఫాంట్ లో కనిపిస్తాయి. మీకు కావాల్సిన డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న టైం ని సెలెక్ట్ చేసి కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిసారిగా మీ రిజిస్టర్ మొబైల్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ రిసిప్ట్ తో పాటు ఈ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ ని ప్రింట్ తీసుకొని మీరు బుక్ చేసుకున్న ఆర్టీఓ టెస్ట్ సెంటర్ కి వెళ్ళి సబ్మిట్ చేస్తే 1 వీక్ లో డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.